హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. తెలంగాణలో రైతులకు శుభవార్త. నేటి నుంచి అకౌంట్లోకి నిధులు జమ. అదేందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యాసంగి సీజన్ సంబంధించిన రైతు భరోసా, రైతు బంధు పెండింగ్ బకాయిలు నేటి నుంచి ప్రభుత్వం రైతు ఖాతాల్లోకి జమ చేయనుంది. 3 రోజులలో పాటు 39 లక్షల ఎకరాల నిధులు పంపిణీ చేయనున్నట్టుగా ఇందుకోసం ప్రభుత్వం 2,000 కోట్లను ఖర్చు చేస్తుంది. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్రంలోని కురిసిన అకాల వర్షం కారణంగా రైతులకు పండించిన పంట నీట మునిగిన విషయం తెలిసిందే. దీంతో రైతులకు భారీ నష్టపోయారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది సంగతి తెలిసిందే. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ముందడుగు వేసింది. కాగా పంట నష్టానికి గురైన రైతులకు నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 ఇస్తామని ప్రకటించింది. కాగా తెలంగాణలో కురిసిన అకాల వర్షాలకు, వడగాళ్ల వానలకు కారణంగా 10 జిల్లాల్లో 1,58.121 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు మార్చి నెలలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే అకాల వర్షం వల్ల యాసంగి సీజన్లో పంట నష్టపోయిన రైతులకు నేటి నుంచి నష్టపరిహారం చెల్లించే పంపిణీ చేయనుంది. ఎకరానికి 10,000 చొప్పున రైతు ఖాతాల్లోకి జమ చేయనున్నాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.